హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు ప్రత్యేక వీడియో గిరి ప్రదక్షిణ 27-24 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆర్గనైజేషన్ మాధవధార వైజాగ్ వారి ప్రత్యేక సేవలు. ఈ ప్రత్యేక సేవలో భాగంగా గిరి ప్రదక్షిణలో నడిచి వచ్చేవారి పాదాల నొప్పులకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆయిల్ మసాజ్. ఈ ఆయిల్ మసాజ్ చాలామంది చేయించుకొని ఉపశమనం పొందారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి భక్తుడు అభినందిస్తున్నారు. మసాజ్ చేయించుకొని గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు. మసాజ్తో పాటు భక్తులందరికీ టీ టిఫిన్స్ ఏర్పాట్లు చేశారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇక్కడ గిరి ప్రదక్షిణకు వచ్చామండి, సింహగిరి ప్రదక్షిణకు వచ్చాము. ఇలా నేను 4 సంవత్సరాల నుంచి ప్రదక్షిణ చేస్తున్నానండి. మాది అగడంపూడి కొత్తూరు కాలనీ నుంచి సింహగిరికి వచ్చామండి, సింహాచలం. ఇక్కడ ప్రతి ఇయర్ 45 కిలోమీటర్లు ఉంటుంది, కానీ ఈ సంవత్సరం 33 కిలోమీటర్లు తగ్గించారు. భక్తులకు కూడా కష్టంగా ఉంటుందని చెప్పి దారి మార్గం కూడా కరెక్ట్గా పెట్టి అన్ని విధాల సదుపాయాలతో మందులు అన్ని రకాలుగా మనకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ మంచిగా మనకంటే దర్శనం అయ్యేటట్టుగా చేస్తున్నారండి. మనకి ఏదైతే మొక్కు ఉందో ఆ మొక్కు ఒకటే మొక్కుకోవాలండి. ఆ ఒక్క కోరికనే కోరుకోవాలి. అభ్యాసం పోయి ఎక్కువ కోరిక కోరుకోకూడదు. ఒక దర్శనానికి ఒక మొక్కే ఖచ్చితంగా మీరు భక్తితో చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి. మనస్ఫూర్తిగా మీరు నడవండి. మీ ప్రదక్షిణ కరెక్ట్గా ఉంటే మీకు అన్ని కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. నా విషయంలో కూడా అలా జరిగిందండి. ఇకపై కూడా బాగుంటుందని ఆశిస్తూ మళ్ళీ 4వ ఇక్కడికి రావడం జరిగింది. సరేనండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. శ్రీ సత్యసాయిబాబా వారు విశాఖ జిల్లా మాధవధార సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడాను ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మరి గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ కూడా సేవ చేసే అద్భుతమైనటువంటి కార్యక్రమం మాధవధార సమితి ఆధ్వర్యంలో 5 భజన మండలిలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో మరి
పెద్దలు రాష్ట్ర సహోదర కోఆర్డినేటర్ శ్రీ రాఘవరావు గారు, మా సమితి కన్వీనర్ రామం గారు, అలాగే మరికొంతమంది పెద్దలందరూ కూడా ఇక్కడికి ఈ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడాను ఈ 5 భజన మండలి సమితి నుంచి శ్రీ గోపాలరావు గారు ఎవరైతే ఈ నివాసం ఉంటున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ కూడాను మంచినీరు, మజ్జిగ, అలాగే టీ, కాఫీ, బిస్కెట్స్ అండ్ స్నాక్స్ ఇస్తూ వీటన్నిటితో పాటుగా బహుత్తమైనటువంటి సేవా కార్యక్రమం ఏంటంటే మీ సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా నాకు తెలిసి మొదటిసారి అనుకుంటాను నడిచే భక్తులందరికీ కూడాను మరి పాదాలు, కాలు నొప్పులు ఉంటాయి కాబట్టి వాటికి మరి ముద్ద కర్పూరము, ఇలాగ కొబ్బరి నూనె ఇవన్నీ కూడా కలిపి మంచి ఔషధం తయారు చేసి పాదాలకి ఆయిల్ మర్దన చేయడం అనేది బహుత్తమైన సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలాగని ఇంకా అద్భుతంగా చేసుకునే భాగ్యాన్ని మా సమితికి ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారిని జై సాయిరామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ రామం గారు మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. సర్వాంతర్యామి భగవాన్ సత్సాయి బాబా వారి శ్రీశ్వరంలో అనంతగౌడ ప్రణామం సమర్పించుకుంటూ మరి ఈ రోజున గిరి ప్రదక్షిణ సందర్భంగా మా సంస్థ తరఫున మీరు ముందుగా చెప్పారు జగదీష్ గారు, ఆ సేవా కార్యక్రమం ఈ రాత్రి అంతా జరుగుతుంది. ఉదయం సాయంకాలం 4 గంటల నుంచి ప్రారంభమైంది. యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. వారికి మజ్జిగ, అలాగే మంచినీరు, అలాగే టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 4 గంటలకి స్వామివారికి పూజ చేసి భజన చేసిన తర్వాత ఆర్తి ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం, సేవా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీంట్లో మా సమితిలోని 5 భజన మండలి యొక్క భక్తులు, సేవాదళ సభ్యులు, కన్వీనర్స్, అలాగే పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేము చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయిల్ మసాజ్ అంటే ఎంతో కష్టపడి 30 కిలోమీటర్లు నడిచి అలిసిపోయి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సాంత్వన చేకూర్చడం కోసం ఆయిల్ మసాజ్, ఈ ఆయిల్లో మరి ముద్దాకు కప్పారు, అలాగే కొబ్బరి నూనె, మంచి నూనె, ఇలాగా కొన్ని ఔషధాలు కూడా కలిపి వేడి చేసి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మసాజ్ చేయడం జరుగుతుంది. దీంతో స్వాంతనం పొంది వాళ్ళు మరి కొంత దూరం నడవడానికి వాళ్ళకి అవకాశం, శక్తి స్వామి ఇస్తారు అని మేము ఆశిస్తూ ఈ సేవలు చేయడం జరుగుతుంది. జై సాయిరామ్. Thank you very much. మీ స్మార్ట్ RBL ఛానల్.